సో కల్కి టూ నెక్స్ట్ ఇయర్ అంట రిలీజ్. జూలై మరీ దారుణం రా ఇది. సెప్టెంబర్ లో షూట్ స్టార్ట్ అవుతుందంటే నెక్స్ట్ ఫస్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది? పొంగేది అసలు కాదు. ఐ కెన్ థింక్ ఇట్ వుడ్ రిలీజ్ ఇన్ 2027 లేటర్ మేబీ. ఇట్ హ్యాస్ దట్ చేయొచ్చు. 2027 లో చేయొచ్చు. ఇక్కడ 26 ఇప్పుడు ఇది నీకు ప్రభాస్ అను ఫిలిం ఇది ఎన్ని రోజులు షూట్ అవుతుందో నాకు తెలియదు. ఎంత పెండింగ్ ఉంది, చాలా అయిపోయినట్టుంది. బట్ స్టిల్ ఐ థింక్ ఇంకా 40% దాకా ఉండే ఉంటుంది. మేబీ 100 days ఆర్ 80 days అని షూటింగ్ ఉండి ఉంటుంది. అండ్ నీకు ఇటు మనోడు ఇంకా సాంగ్స్ ఇంకా షూట్ చేయాలని చెప్తున్నారు. ఏది రాయసాబ్. సో ఇన్ని జరుగుతున్నప్పుడు నువ్వు ఇది ఫినిష్ చేశాక, మన సందీప్ రెడ్డి వంగ గారి స్పెషల్ డైట్స్ ఫాలో అయ్యాక, నువ్వు స్పిరిట్ షూటింగ్లోకి పోయాక, అది 100 days 120 days చెప్తున్నారు డేట్స్. అవన్నీ కంటిన్యూసా బ్రేక్సా నో బడీ నోస్. సో ఈ లెక్క అంతా చూసుకుంటే నువ్వు 200 నుంచి 250 రోజులు సమర్పించుకోవాలి. అంటే దట్ ఈస్ లిటరల్లీ మార్చ్. నెక్స్ట్ మార్చ్ వరకు ప్రభాస్ స్పిరిట్లోకి వెళ్ళడు అన్నప్పుడు నువ్వు ఈ నవంబర్లో కలికి షూట్ స్టార్ట్ చేస్తే స్పిరిట్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది పక్కా అవుతుంది. సరే నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ కి నీకు స్పిరిట్ నుంచి బయటికే రాడు. అది స్పిరిట్ లోకి వెళ్ళడు కాదు. మార్చ్ ఒకవేళ జూన్ వరకు స్పిరిట్ మేబీ ఏప్రిల్ మే జూన్ అంటే లైక్ మన 100 రోజులు షూటింగ్ డేట్స్, మధ్యలో బ్రేక్స్, ముందు ఫిలిమ్స్. సో ప్రభాస్ విల్ నాట్ బి అవైలబుల్ టిల్ నువ్వు చెప్పినట్టుగా జూన్ అనుకో థియరిటికల్లీ. మరి అప్పుడు షూట్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతుంది కలికి? ఆర్ మేబీ నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ జూలైకి రిలీజ్ కాదు సినిమా స్టార్ట్ అవుతాను. నేను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు నీకు ప్రభాస్ లైక్ మొత్తం సూటు అంతా వేసుంటది కదా కల్కిలో. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మేకప్ కావచ్చు, విగ్ కావచ్చు, అంతా కదా కల్కిలో. సో ఆయన ఉన్నప్పుడు నువ్వు స్పిరిట్ డైట్ చేస్తున్నా ఆర్ ఈ 2 ఫిలిమ్స్లో ఒక్క ఫిలిం ఓపెన్ అయిపోయినా, ఏది లెట్సే మన రాయసాబ్ షూటింగ్ అయిపోయింది అనుకో లెట్సే, ఆ తర్వాత ప్రభాస్ టు డూ కల్కి. ప్రభాస్ కి టైం దొరుకుతుంది. అండ్ ఐ థింక్ ప్రభాస్ స్క్రీన్ టైం ఎంతో ఐ డోంట్ నో మరి కల్కి 2 లో ఎంత వరకు ఉంటుంది. నెక్స్ట్ దీపిక ఎక్కువనే ఉండాలి. అండ్ బారింగ్ ద క్రిటిసిజం దట్ గాట్ ఫర్ కల్కి. సో అన్ని ఉంటాయి. సో మేబీ ఒక సర్టైన్ పోర్షన్ వరకు సందీప్ రెడ్డి వంగ షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపు ఈయన ఎంతో కొంత ఒక 20 days 30 days షెడ్యూల్ అయినా చేసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఐ డోంట్ థింక్ సో. అంటే పక్కా ఈ ఇయర్ డిసెంబర్ కి సినిమా షూట్ అయితే స్టార్ట్ అవుతాయి బ్రో. నాగార్జున టోల్డర్స్ పక్కా జరుగుతుంది. ఎందుకంటే అంటే షూట్ అయినా మిగతా యాక్టర్స్ తో అది జరుగుతుంది, గ్యారంటీ జరుగుతుంది. అండ్ ఆల్సో ఐఎమ్ థింకింగ్ వీళ్ళ కాంబినేషన్ సీన్స్ అనేది జరుగుతుంది. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ ప్రభాస్ హూ ఈస్ వెరీ వెరీ బిజీ ఇన్ రైట్ నౌ. కమల్ హాసన్ గారు చాలా సినిమాలు చేశారు ఇప్పట్లో. మీకు కొంచెం సల్లి తీసుకొని కొంచెం కల్కి 2 కోసం ప్రిపేర్ అయితే ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే మనకి ఆయన నార్మల్ సినిమాలు చేస్తున్నాడు, మనకి కళాఖండాలు చదువుతున్నాడు. ఇండియన్ 2 ఆర్ మేబీ కాంబినేషన్ సీన్స్ మొత్తం కూడా బిఫోర్ స్పిరిట్ షూటింగ్ లోపే కాంబినేషన్ సీన్స్ సీనియర్ యాక్టర్స్ తో ఫినిష్. డిసెంబర్ లో షూట్ స్టార్ట్ అవుతారు, అక్టోబర్ లో స్పిరిట్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తారో వేరే అది వేరే ఉంటుంది. కానీ కల్కి విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఆఫ్టర్ స్పిరిట్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. అది గ్యారంటీ అవుతుంది. స్పిరిట్ ఎంత తొందరగా కంప్లీట్ అవుతుందో ఇంపార్టెంట్, వేరే విషయం. కానీ వాట్ ఎవర్ ద నాన్ స్టార్ రిక్వైర్డ్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ గారి సీన్స్ ఆయన సపరేట్ ఉంటే, ఆయన ఈ ఒడిశా కమల్ హాసన్ గారి, నేను ఎందుకు ప్రభాస్ గారు మాత్రమే ఫ్రీగా ఉండరు నేను ఎందుకంటున్నా అంటే, యూ హ్యావ్ కింగ్ ఫర్ దీపికా పడుకోండి అండ్ ఆల్సో షీఈస్ డూయింగ్ A22. సో షీఈస్ నాట్, అందులోనూ ఆమెకు కావాల్సిన 6 గంటల వరకు చేయాలి కాబట్టి సో అవన్నీ సెట్ కావాలి. సో ఈసారి మరి 60 కోట్లు అడుగుతుందో 70 కోట్లు అడుగుతుందో తెలియదు కల్కి 2కి. సో ఆయన కాంట్రాక్ట్స్ ఆల్రెడీ రాసేసి ఉంటారు ఎప్పుడు. ఐ డోంట్ థింక్ మళ్ళీ రీనెగోషియేషన్లే ఉండవు కాబట్టి దీనికోసం ఆడిందేమో, వేరే విషయం. కానీ సో ఇవన్నీ చేసుకొని అవి సెట్ అయిపోయి ఇవి వీళ్ళు కంప్లీట్ చేసుకొని సినిమా రిలీజ్ అయ్యేసరికి 2027 ఎండ్ 2027 ఎండ్ అనేది చాలా 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 ఆప్టమిస్టిక్ గా మాట్లాడవచ్చు. సో ఐఎమ్ థింకింగ్ దే విల్ గో లైక్ సేమ్ ఫర్ కల్కి అండ్ సలార్ ఎట్లా అయిందో సేమ్ మళ్ళీ కల్కి 2 అండ్ సలార్ 2 బ్యాక్ అండ్ ఫోర్త్. ఇప్పుడు కల్కి 2 తర్వాత అంటే లైక్ ఫస్ట్ స్పిరిట్ నుంచి బయటకు వస్తాయని ఇంకా ఆప్షన్ ఉంటుంది. ఐ వాంట్ దట్ మ్యాన్. అనవసరమైన వద్దు కల్కి. ఐ హ్యాడ్ దట్ ఓకే ఎక్స్పీరియన్స్. ఓకే మా నెక్స్ట్ ఏం చేస్తామంటే అందరికి నచ్చింది. అండ్ ఆల్సో నాగార్జున విల్ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ వాట్ వర్క్డ్ ఇన్ కల్కి అండ్ దాన్ని ఎంత యాంప్లిఫై చేయాలి, ఏం వర్క్ కాలేదు దాన్ని మంచి ఎట్లా చేయాలి అని. ఎందుకంటే
నేను నాగ్ అశ్విన్ మీద ఎందుకంత నమ్మకం పెట్టుకుంటున్నా అంటే ఫ్రమ్ టీజర్ ఫ్రమ్ గ్లిమ్స్ ఆల్సో హీస్ టేకింగ్ ఎవ్రీ సింగిల్ ఫీడ్బ్యాక్ అండ్ మేకింగ్ బెటర్. కదా ఫైనల్ ప్రొడక్ట్ లో తెలుస్తుంది బ్రో. ఈవెన్ ఎట్లయిపోయిందంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ పార్ట్ లో సెట్ కాలేదు అని అనిపించిందని కట్ చేసిన ఓటీటీ వర్షన్ 5 నిమిషాలు కట్ చేసి వదిలినాం. హీస్ టేకింగ్ ఫీడ్బ్యాక్. కాబట్టి నేను Feedback. టైం తీసుకున్నా అన్న, నువ్వు మంచి సినిమా చేస్తావు నాకు నమ్మకం ఉంది. లాస్ట్ వరకు అట్లే ఉంది. సో ఎక్కడెక్కడ వర్క్ కాలేదో బట్ అన్నిటి హీల్ కమ్ బ్యాక్ అండ్ ఆల్సో టేక్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం. అప్పటి వరకు మాకు పెద్ద సినిమా ఒకటి ఉంది స్పిరిట్, కంప్లీట్ చేసుకొని కమ్. నా ఫీలింగ్ అది. ఎన్టీఆర్ దత్తుతానే ఫీలింగ్ చెప్పలేరు బాబు. కాదు, ఎన్టీఆర్ నీళ్ళు ఈ రెండింగ్ కి ఫినిష్ అవుతుందిరా మాక్సిమం. అంతే. మేబీ Q1 అంటే మార్చ్ ఉంటది వరకు బ్రో, ఆ పోతుంది. షాట్ ఈ షాట్ క్యాచ్ ప్యాచ్ వర్క్. స్టిల్ ఐ థింక్ జూన్ లో రిలీజ్ పెట్టుకున్నప్పుడు నువ్వు అట్లీస్ట్ జనవరి కన్నా షూట్ ఫినిష్ చేసుకోవద్దు. అంటే దేవరా టు స్టార్ట్ అయితే చేయాలి షూట్ ఎన్టీఆర్ నీల్ విల్ టేక్ టైం. ఎందుకంటే జూన్ లో ఎన్టీఆర్ నీల్ యాక్చువల్లీ వాళ్ళు ఆపుతున్నారు. ఎందుకంటే దే హ్యావ్ టు యునో జూలైలో దే హ్యావ్ టు ప్రమోట్ నెక్స్ట్ చేయాలి మంత్. కదా. War 2 కి. కాబట్టి దే ఆర్ Ah. స్టాపింగ్ సమ్ డే. సో స్టిల్ సో ప్రశాంత్ నీల్ కి టైం, లైక్ ప్రశాంత్ నీల్ విల్ హ్యావ్ ఫ్రీ టైం. అండ్ సలార్ టు ఐ థింక్ వాళ్ళు ఆల్రెడీ బౌండ్ స్క్రిప్ట్ ఉండే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎవరన్నారు మనోడు బ్రో? ఐ థింక్ కల్కి షుడ్ బి షార్ట్ ఇన్ హాలీవుడ్ స్టైల్ వేర్ దే డూ కంప్లీట్ ప్రీ ప్రొడక్షన్ అండ్ ఫినిష్ ద షూటింగ్ ఇన్ 4 to 5 months. అన్ని రకాలుగా అలా చేరడం చాలా కష్టం, ఎందుకంటే హాలీవుడ్ లాగా కాదు మన కష్టం దగ్గర. మన దగ్గర. ముఖ్యంగా లిటరల్లీ వీళ్ళ దగ్గర ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ డన్ కల్కి 2 కి. ప్రీ ప్రొడక్షన్ వీళ్ళ దగ్గర maximum. ఆఫ్టర్ కల్కి నితిన్ జిహాని చౌదరి అనే ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఇంకా ఆయనకు వచ్చిన మనకు బయటికి తెలియట్లేదు కానీ హీస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్. మన కాఫ్లో ఆయన వర్క్ ఉంటుంది మావా, సిరీస్ అద్భుతం రా, చాలా బాగుంటుంది. అట్లా చాలా చాలా చిన్న చిన్న వర్క్లు జరుగుతున్నాయి వీళ్ళందరూ డేట్లు. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫర్ ఈయన వేరే సినిమాలు చేస్తారు తెలియదు కానీ అట్లా వీళ్ళందరూ చేయాలి అట్లా. అండ్ ఆల్సో వీ డోంట్ నో కల్కి 2లో ఎట్లాంటి వరల్డ్ చూపిస్తున్నారో మనకు తెలియదు. మన కరెక్టే అందులో మన కాంప్లెక్స్ ఉంది అండ్ ఆల్సో ఇది మన దీని పేరేంట్రా శంబాలా ఇవన్నీ ఉన్నాయి. అట్లా అని చెప్పేసి ఇంకా 4th వరల్డ్ ఉంది. వీటన్నిటికీ ఇంకో రెండు మూడు సపరేట్ complex సెట్లు ఉంటాయి, వేరే వేరే ఉంటాయి. ఇంకా చాలా పెద్ద వరల్డ్ ఉంది. వాటన్నిటిని మీరు చూపెట్టాలంటే వీళ్ళు No Man's Land. నో మ్యాన్స్ ల్యాండ్ ఉంది అండ్ అది ఒకటి ఉంది. నోమెన్ కాదు అదే, నో మ్యాన్స్ ల్యాండ్ కాదంటారు, నోమెన్ అది ఉంటుంది 4th వరల్డ్ పేరు. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. మనకు తెలియదు, వి కాంట్ సే ఎనీథింగ్. సో వీళ్ళు ఎంత చేస్తున్నారు వర్క్ అనేది. అండ్ ఆల్సో దే మే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్. అట్లా అనుకున్నా కానీ హీరోస్ అవైలబిలిటీ ఉండాలి, స్టార్స్ అవైలబిలిటీ ఉండాలి, అవన్నీ సెట్ కావాలి. సో అవన్నీ ఎట్లుంటుందో చూద్దాం. లెట్స్ వెయిట్. అన్ని ఉండాలి. అదే కాదు, ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఫ్రీ అయితే నీకు ప్యారలల్ నీకు ఇప్పుడు అదే టైంకి ఒక 4-5 నెలల్లో ప్రభాస్ స్పిరిట్ ఫినిష్ చేసుకున్నట్లు లైక్ 6 months షూట్ అనుకో, స్పిరిట్ షూట్. సో నువ్వు చెప్పినట్టుగా అక్టోబర్లో షూట్ స్టార్ట్ అయితే నవంబర్, డిసెంబర్ అండ్ ఏప్రిల్ కల్లా స్పిరిట్ షూట్ అయిందనుకో, అది వదలేదు బట్ స్టిల్ అయిందనుకో, ఆర్ జూన్ కల్లా అయిందనుకో, ప్రశాంత్ నీల్కి 5 months హీ కెన్ వర్క్ ఇట్ అవుట్ ఆన్ ద ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆఫ్ సలార్ 2. సో ఇటు కల్కి 2, సలార్ 2 రెండు ప్యారలల్లీ వాళ్ళు షూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైక్ అవుట్ ఆఫ్ స్పిరిట్ ప్రభాస్ కెన్ జగల్ 2 boats. ఫోర్త్ వరల్డ్ ఇస్ కల్కి and Salar. ఫ్లక్స్ ల్యాండ్స్. బట్ సో నీకు ఆప్షన్ ఉన్నప్పుడు ఐ థింక్ రెండు ప్యారల్ షూట్ అవుతాయి, సలార్ 2 అండ్ కల్కి 2. బట్ అల్లు అర్జున్ ఫిలిం ఇప్పుడు అది లైక్ రవణం సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్, అదొకటి ఉంది. రాను ఇప్పుడు. ఐ డోంట్ రాను. థింక్ ఇట్ విల్ స్టార్ట్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టార్ట్. అంటే like ప్రశాంత్ నీల్ అయితే సలార్ Joseph ఫినిష్ అయిన cinema. తర్వాత అంటాడు. Russell Joseph cinema will be there. Russell Joseph cinema will be Maybe. after next అదే. అంటే ఇప్పుడు శక్తిమాన్ Yeah, ఇప్పట్లో maybe. వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ ముఖేష్ కన్నా కూర్చున్నాడు నేను చెయ్యని యా అని పెద్ద పెంటది. సో ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు ఓకే వద్దులే, ఒకటి మాట్లాడాలి అనుకున్నాను, వద్దులే ఫైన్. ఎందుకంటే అంటే ఏమంటే ఎవరికి వెళ్తాయి వద్దు భయ్య పిచ్చి మర్చిపోవడం పిచ్చి better. పెట్టదు. అది వేరే విషయం. కానీ ఎట్లా అంటే ఇప్పుడు రావణం అనే కాన్సెప్ట్ రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్. ఎన్టీఆర్ నీళ్ళు అయిపోయిన వెంటనే యూ గో ఇన్ టు దట్ బిగ్ మూవీ అంటే సలార్ 2 ఎప్పుడు రావాలి, KGF 3 ఎప్పుడు రావాలి. KGF 3 హుంబాలి ఒప్పుకోరు. KGF 3 అంటే సలార్ కంప్లీట్ కావాలి, ఎందుకంటే దే ఇన్వెస్టెడ్, దే లాస్ట్ సమ్ మనీ, సో దే హ్యావ్ టు రికూపరేట్ పెట్టాలి. ఇంకా సెట్స్ చాలా రోజులు అయిపోయింది, ఇప్పటికే 4 years ఆరిపోతుంది. ఇప్పుడు 2023 వచ్చింది అనుకో, 2026కి 3 years అయిపోయింది సినిమా రిలీజ్ అయిపోయి. అప్పటికి ఇంకా షూట్ స్టార్ట్ కాలేదంటే ఇంకా చాలా పెద్ద పెండ్ అవుతుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా సలార్ 2 కావాలి. సలార్ 2 జరగాలి. సో అండ్ సలార్ ఇప్పుడు వాళ్ళకి పెద్ద క్యాష్ కో అది. సలార్ 2 ఇస్ బిగ్గెస్ట్ క్యాష్ కో definitely. ఎక్స్పెక్ట్ చేస్తుంది. సలార్ 2 హ్యాస్ ద పొటెన్షియల్ టు క్రాస్ ఈజీ 1500 crores. ఈజీ, యా చాలా ఈజీ కొడుతుంది. మేబీ. దట్ ఈస్ డెఫినెట్లీ 1500 ఈజీ కొడుతుంది. సలార్ 2 అయితే గ్యారంటీ ఉంది.
కల్కి ఏ ఇంకా సెట్ చాలా ఉంది. కల్కి అయితే 2000 ఈజీ కొడుతుంది. అరే నేను సాలార్ 2 లాంగ్ రన్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు. బట్ కల్కి 1కి ఎలా అయితే లాంగ్ రన్ ఉందో కల్కి 2 కూడా లాంగ్ రన్ ఉంటది. యా ఈజీగా. డెఫినెట్లీ. బట్ సలార్ విల్ హ్యావ్ మోర్. ఎందుకంటే హిందీలో లాస్ట్ టైం అంత ఓపెనింగ్స్ అన్నీ. అంత ఇబ్బంది అయింది కదా లాస్ట్ టైం. ఈసారి హిందీ విల్ పేలుతుంది. యాహ్! వాళ్ళు అసలు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పేలుతది. మామూలుగా పెంచలే. సో ఇట్లా అవన్నీ ఉన్నాయి యాహ్! సిట్యుయేషన్స్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ఇది సిట్యుయేషన్. కల్కి 2 అయితే మాత్రం ఈ ఇయర్‌లో షూట్ స్టార్ట్ అయితే అన్నారు. అంటే లైక్ హీరోస్ అవైలబిలిటీస్, మన యాక్టర్స్ అవైలబిలిటీస్ అమితాబ్ గారు గానీ, కమల్ గారు గానీ, దీపికా పడుకోన్ ఈస్ డూయింగ్ AA22. ఇటు దిక్కు వాడు ప్రభాస్ గారు విల్ మూవ్ ఔట్ టు స్పిరిట్. ఆయన వేరే సినిమాలు చేయరంట. సో వీటన్నిటి మధ్యలో నెక్స్ట్ ఇయర్ సచిన రిలీజ్ కాదు. దత్ గారు ఏమో అన్నారు. బట్ ఆయన హీస్ ఆప్టమిస్టిక్ అండ్ వి లవ్ దట్ ఆప్టిమిజం డెఫినెట్లీ. తొందర రావాలని నాకున్నా కానీ మంచి సినిమా చేయాలంటే టైం పట్టినా ఓకే. బట్ మధ్యలో మిగతా సినిమాలు రావాలి. అది సిచ్యువేషన్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్‌లో పెట్టండి కల్కి 2 గురించి.